తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇది ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన. యాక్చువల్లీ జస్ట్ 7వ తరగతి చదువుతున్నాడు పిల్లగాడు. అండ్ చాలామందికి ఏంటంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏదో ఒకటి స్నాక్స్ రూపంలో తినాలని ఉంటుంది కదా. అట్లాగే మనకు కూడా తెలుసు స్కూల్ బయట తెగ అమ్ముతుంటారు స్నాక్స్ అన్నీ కూడా. సరే హెల్తీయా తర్వాత ముచ్చట, కానీ ఎవరికైనా సరే పెద్దోళ్ళకైనా చిన్నోళ్ళకైనా చాలా ఇష్టం ఉంటుంది. అంటే ఆఫ్టర్ స్కూల్ ఆర్ ఆఫ్టర్ ఆఫీస్ ఏదో ఒక స్నాక్ తింటే బాగుండు అన్నట్టు. పాపం 7వ తరగతి చదువుతున్నాడు. ఆ పిల్లాడికి మోమోస్ అంటే చాలా ఇష్టమట. వాళ్ళ స్కూల్ దగ్గర మోమోస్ బండి ఒకటి ఉంటుంది. మరి వాడు ఎంతగానో టేస్ట్ చేస్తాడో ఏందో తెలియదు, కానీ ఈ పిల్లగాడికైతే అసలు ఇక మామూలుగా ఉండదు. రోజు మోమోస్ తినాల్సిందే ఖచ్చితంగా. ఆఫ్టర్ స్కూల్ మోమోస్ దగ్గరికి వెళ్ళి ప్లేట్లు లాగిస్తూ ఉంటాడట. మంచిగా గమనించిండ్రు ఆ మోమోస్కి సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో బాగా గమనించిండ్రు. ఆ పిల్లగాడు దొరికిండ్రా భయ్య అని అనుకున్నారు. కానీ ఎంత భయంకరం అంటే ఆ పిల్లగాడిని మరి ఏం హిప్నటైజ్ చేసిర్రా లేకపోతే ఇంకేం చేసిర్రో తెలియదు, కానీ ఇక మోమోస్ కోసం ఏదంటే అది ఎంత అంటే అంత ఏం చేసిండ్రు. ఇక మంచిగా వాళ్ళ ట్రాక్లోకి తెచ్చుకున్నారు. కొంచెం గట్టిగానే ఉన్నాడు ఆ పిల్లగాడి దగ్గర, పైసలు బాగానే ఉన్నాయని అనుకున్నట్టున్నారు. నీకు మోమోస్ అంటే ఇష్టం కదా, నీకు రకరకాల మోమోస్ చేసిస్తాము, నువ్వు చేయాల్సింది ఒకటే, మీ ఇంట్లో నగలున్నాయా, మీ ఇంట్లో డబ్బులున్నాయా, ఇవన్నీ అడిగినరట. అడిగి ఆ పిల్లగాడిని ట్యూన్ ఏం చేసిండ్రు అని అంటే, నువ్వు పైసలు ఏమి ఇవ్వక్కర్లేదు, జస్ట్ మోమోస్ తిను, మీ ఇంట్లో ఉన్న బంగారు నగలు ఏవైతే ఉంటాయా అవన్నిటినీ ఒకటి తీసుకొచ్చి మాకు ఇచ్చేయు అని ఆ పిల్లగాడిని బాగా ట్యూన్ చేసిరట. సో మోమోస్ తిన్న తర్వాత ఈ వారంకో 10 రోజులకు ఒక్కొక్క నగని తీసుకొచ్చి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఏమున్నది, నగల విలువ ఎక్కడా, మోమోస్ విలువ ఎక్కడా? ఎన్ని రోజులు ఫ్రీ తిన్నా కూడా ఆయన తీసుకొచ్చిన నగల విలువ ఎంత, మోమోస్ విలువ ఎంత? పిల్లగాడికి ఏం తెలుసు, నాకైతే మోమోస్ పెడుతున్నారు, ఫ్రీగా పెడుతున్నారు అని ఆయన ధ్యాసలో ఆయన ఉన్నాడు. నగలేమో రోజుకింత మాయమైతా పోతా ఉన్నాయి. ఈ విషయం ఎట్లా బయటపడ్డది అని అంటే, ఈ జనరల్లీ మనకు అంటే మన ఇంట్లోళ్ళే ఏదైనా మ్యారేజ్కో ఫంక్షన్కో నీ నగలు నాకు ఒక 2 రోజులు ఇవ్వు, నేను ఇడికి పోతున్నా, నీ నగలు పెట్టుకుంటాను తీసుకొని పోతారు కదా. ఇట్లనే వాళ్ళ మేనత్త కూడా ఇంటికి వచ్చి నాకు ఫంక్షన్ ఉన్నది, మీ నగలు తీసుకుపోతా అని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చిందట. వచ్చి అడిగేసరికి ఇక నగలు ఏడుంటే బీరువాలో దాచుకుంటారు కదా, వచ్చి పోయి చూసేసరికి బీరువాలో ఒక్క నగలేదట. అసలు వాళ్ళే షాకు. ఎవరు ఎటు పోలేదు, ఏమీ చేయలేదు, నగలైతే లేవు. ఎక్కడ పెట్టినాం అక్కడ పెట్టినామని మొత్తం అంతా ఇల్లంతా మొత్తం చిందరవందర చేసి నగలు అయితే ఏడ లేకుండా పోయినాయి. దీంతో అందరు ఇంట్లో మాట్లాడుకుంటాడు. ఆ పిల్లగాడు కూడా ఆడనే ఉన్నాడు. ఏంద్రా నగలు ఏమైనా తీసినావా, ఏంది ఏమైంది అని అడగడంతో ఇట్లా భయంతో చూడడం స్టార్ట్ చేసిండట. దీంతో అసలు ఏమైంది బిడ్డ, ఏంది చెప్పు అనగానే మొత్తం ఉన్న చిట్టా అంతా చెప్పిండట. ఇగో ఇట్లా నాకు మోమోస్ ఇష్టం కదా, నాకు మోమోస్ ఫ్రీగా ఇచ్చిండ్రు, నేనేమో రోజు కాదు కానీ ఒక 10 రోజులకు ఒకసారో ఇట్లా నేను ఒక్కొక్క నగ తీసుకపోయి ఇచ్చిన, ఇక వాళ్ళకే ఇచ్చిన అని చెప్పిండట బాలు. దీంతో వెంటనే అక్కడికి పోయి చూసేసరికి వాళ్ళకి అర్థమైపోయింది, బాగా రోజులు అవుతుంది కదా, ఇక మనం దొరికిపోతాం అనుకున్నారో ఏమో. బండితో సహా ఆ మోమోలు ఎవరైతే అమ్మినరో వాళ్ళు ఏడుంటారు, కథం జంపట. దీంతో అసలు ఈ విలువ ఎంత, ఎన్ని నగలు ఇచ్చిండు ఏంది అని తీస్తే మీరు నమ్ముతారో నమ్మరో, దగ్గర 85 లక్షల రూపాయల విలువ చేసే నగల్ని ఈ పిల్లగాడు పోయి ఆ మోమోస్ అమ్మే బండి వాడికి ఇచ్చిండట. ఎంత షాకింగ్ కదా, వింతైన ఘటన కూడా. ఇప్పుడు పిల్లల్ని డబ్బుల విలువ, అట్లాగే ఎవరైనా ఇట్లా చాక్లెట్లు ఏమన్నా ఇస్తే తీసుకోవద్దు, వాళ్ళు కిడ్నాప్ చేస్తారు, లేకపోతే ఇట్లా అట్లా అని చాలామంది చెప్తూ ఉంటారు పేరెంట్స్. వెరీ కామన్. నీకు కావాల్సి వస్తే నన్ను అడుగు, మేము కొనిస్తాం, కానీ నువ్వు ఇట్లాంటివి చేయొద్దు, కిడ్నాప్ అయిపోతే వాళ్ళు కాళ్ళు చేతులు అన్నీ వీకేసి ఇట్లా బెగ్గర్ లాగా నిన్ను చేసేస్తారు అని ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. కానీ ఇట్లా మంచిగా ఫ్రెండ్ లాగా దోస్తులాగా ఫుడ్ పెట్టి నగలు దొంగిలిస్తారు అనేది ఇగో ఇది కొత్త ముచ్చట అన్నట్టు. ఇట్లా కూడా జరుగుతూ ఉంటాయి. పేరెంట్స్ జర జాగ్రత్త అని చెప్పడానికి ఇదొక ఇన్సిడెంట్. ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేసిండ్రు. వాళ్ళు ఎవరు ఏంది అని ఇప్పుడు ఆరా తీయడం స్టార్ట్ చేసిండ్రు. కేసు అయితే ఫైల్ చేసిండ్రు పోలీసులు. మరి వాళ్ళు
ఎలా ఉంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చిండ్రు ఏంటి అనేది కూడా పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తూ ఉన్నారు. అండ్ దాని తర్వాత బాలుడి దగ్గర నుంచి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. వాళ్ళ ఇంట్లో నగలు ఎన్ని మిస్ అయినాయి అనేది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. ఈ బాబు ఒక్కడైనా లేకపోతే ఇంకా ఎవరినైనా గిట్లనే మచ్చిక చేసుకొని మోమోలు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇట్లా నగలు ఎత్తుకెళ్లారా అనే కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. మన దగ్గర జరగలేదు, ఉత్తరప్రదేశ్లో జరిగింది. కానీ ఏడ జరిగినా ఇదొక ఏమంటారు డేంజర్ సైరన్. సో పిల్లలకు ఇట్లాంటి ముచ్చట కూడా చెప్పాలి. ఎవరంటే వాళ్ళకి మా దోస్తు కదా అని ఇట్లా ఫ్రీ లాగా ఇట్లా చూపెట్టి ఇగో ఇట్లా నగలని ఇంకా విలువైన వస్తువులను కూడా దొంగిలించే వాళ్ళు ఉంటారు అని చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.